హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో మెయిన్ వర్బ్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో డైలీ యూజ్ వర్బ్స్ తెలుసుకుందాం. ఈ వర్బ్స్ మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ని మాట్లాడగలరు. అర్థమైందా లర్నర్స్? ఈ వర్బ్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఇవి నేర్చుకున్నట్టయితే మీరు డైలీ యూజ్ సెంటెన్సెస్ మీరు యూజ్ చేయవచ్చు. మెయిన్ వర్బ్ని V4 ఫామ్ అంటారు. V4 అంటే ఐఎన్జీ అంటే వర్బ్కు ఐఎన్జీ ఫామ్ ఉంటే అది వర్బ్ V4 ఫామ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ V1గా అనుకుందాం, పాస్ట్ వర్బ్ని V2గా అనుకుందాం, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ని V3గా అనుకుందాం, ఫ్యూచర్ వర్బ్ని విల్ ప్లస్ V1గా అనుకుందాం. విల్ ప్లస్ V1 ఫామ్ అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ అయితే అది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది, ఫ్యూచర్ వర్బ్ ఫామ్ అవుతుంది. అలాగే V4 అంటే ఏమిటి? ఐఎన్జీ వర్బ్ ఐఎన్జీతో ఉంటే అది V4 ఫామ్ అనుకుందాం. V5 అంటే ఈ ప్రెజెంట్ వర్బ్కి V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే యాడ్ చేస్తే అవి V5 ఫామ్స్ అవుతాయి. V5 ఫామ్స్ వేటికి యూజ్ చేస్తారు అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఈ V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? డూయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చేస్తూకు V1 ఫామ్ ఏమవుతుంది? డూ. V2 ఫామ్ ఏమవుతుంది అంటే పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? డిడ్. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఏమవుతుంది? V3 డన్ అని అవుతుంది. విల్ ప్లస్ V1 అంటే ఫ్యూచర్ వర్బ్ అవుతుంది కదా. ఈ డూకు ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది? ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది? విల్ డూ అవుతుంది. అలాగే V5 ఏమవుతుంది? ఈ ప్రెజెంట్ వర్బ్కు అంటే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 వర్బ్స్ అవుతాయి కదా. సో డస్ అవుతుంది. డూకు ఈఎస్ యాడ్ చేస్తే డస్ అవుతుంది. ఈ డస్ అనే వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైందా లర్నర్స్? ఈ డూయింగ్, ఈ ఐఎన్జీ ఫామ్స్, ఈ వర్బ్స్, ఈ మెయిన్ వర్బ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అని అంటే మనకు రన్నింగ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా. ఆ రన్నింగ్ సెంటెన్సెస్ R1, R2, R3 సెంటెన్సెస్ చూసాం కదా. ఆ సెంటెన్సెస్కు, రన్నింగ్ సెంటెన్సెస్కు ఈ ఐఎన్జీ ఫామ్తో ఉన్న వర్బ్ను యూజ్ చేస్తారు. ఈ S1, S2, S3 అంటే స్టాప్ సెంటెన్సెస్కు V1 వర్బ్, V2 వర్బ్, అలానే ఫ్యూచర్ వర్బ్ని ఈ స్టాప్ సెంటెన్సెస్కు అంటే S1, S2, S3లకు యూజ్ చేస్తారు. రన్నింగ్ సెంటెన్సెస్కి అయితే ఈ మెయిన్ వర్బ్ యూజ్ చేస్తారు. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? V4 వర్బ్. ఐఎన్జీ ఫామ్తో ఉన్న వర్బ్స్ రన్నింగ్ సెంటెన్సెస్కి యూజ్ చేస్తారు. ఈ V1, V2 ఫ్యూచర్ వర్బ్స్ని స్టాప్ సెంటెన్సెస్ అంటే S1, S2, S3లకు యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ డూ, డస్, డిడ్, డన్ అనేవి రెగ్యులర్ వర్బ్ అవుతుందా లేదా ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుందా అని అంటే ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఎందుకు? ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి? పాస్ట్ వర్బ్ ఫామ్ అంటే V2 అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 ఫామ్. V2 అండ్ V3 ఫామ్ డిఫరెంట్గా ఉంటే అంటే ఈడీతో ఎండ్ అవ్వకుండా ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు కదా. సో ఈ డూ, డిడ్, డన్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఈ డూయింగ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ప్లేయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఆడుట కదా. ఈ ఆడుట అంటే ప్లేయింగ్ అనేది V4 ఫామ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది? ప్లేడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ V2 అవుతుంది. ఈ ప్లేడ్ అనేది V3 పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ప్లేడ్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది? ప్లేకు అని అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ కదా. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ విల్ ప్లే అవుతుంది. విల్ ప్లే అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. V5 ఫామ్ ఏమవుతుంది? ప్లేకు ప్లేస్ అవుతుంది. ఈ ప్లేస్ అనే వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? డ్రింకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? త్రాగుట లేదా తాగుట కదా. ఇది V4 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది? డ్రింక్ V1 ఫామ్ అవుతుంది. డ్రాంక్ అనేది V2 ఫామ్ అంటే పాస్ట్ వర్బ్
V2 ఫామ్ అవుతుంది. డ్రంక్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ V3 వర్బ్ అవుతుంది. విల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ V1 ఏమిటి ఇక్కడ డ్రింక్. విల్ ప్లస్ డ్రింక్ విల్ డ్రింక్ అవుతుంది. V5 ఏమవుతుంది డ్రింక్స్ అవుతుంది. ఈ డ్రింక్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూస్ చేస్తారు. లిజనింగ్కు తెలుగు అర్థం ఏమిటి వినుట. ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ ఏమవుతుంది లిజన్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ అవుతుంది. అంటే S2 వాక్యాలకి యూస్ చేస్తారు. ఈ లిజన్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. V3 ఫామ్కి కూడా సేమ్ లిజన్డ్ అనే వస్తుంది. V2 అండ్ V3కు లిజన్డ్ అనే వస్తుంది. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది లిజన్కు విల్ ప్లస్ V1 ఫామ్ ఏమవుతుంది V1 వర్బ్ లిజన్. విల్ ప్లస్ లిజన్ విల్ లిజన్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ లిజన్కి ఏమవుతుంది విల్ లిజన్ అవుతుంది. V5 వర్బ్ ఏమవుతుంది లిజన్స్ అవుతుంది. లిజన్కు V5 వర్బ్ ఏమవుతుంది లిజన్స్ అవుతుంది. ఈ లిజన్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూస్ చేస్తారు. ఈ ప్లే లిజన్ అనేవి ఏ వర్బ్స్ అవుతాయి అని అంటే రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఎందుకు ఎలా అవుతాయి రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి పాస్ట్ వర్బ్ ఫామ్ V2 అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఫామ్ V2 అండ్ V3 ఈడీతో ఎండ్ అవుతాయి. ప్లేడ్ ఈడీతో ఎండ్ అయింది V2 ఫామ్. V3 ఫామ్ ప్లేడ్ కూడా ఈడీతో ఎండ్ అయింది. అలాగే లిజన్కు సంబంధించి లిజన్డ్ అనేది V2 ఫామ్ ఈడీతో ఎండ్ అయింది. అలానే V3 ఫామ్ ఈడీతో ఎండ్ అయింది. సో ప్లేను లిజన్ అనేవి రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఈ డ్రింక్ డూ అనేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. మీకు రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. లర్నింగ్ అంటే ఏమిటి తెలుగులో నేర్చుకొనుట అని అర్థం కదా. ఈ లెర్నింగ్కు V4 ఫామ్ ఏమవుతుంది లర్నింగే అవుతుంది. ఎందుకంటే ఇది ING ఫామ్ కాబట్టి మెయిన్ వర్బ్ కాబట్టి లర్నింగ్. ING ఫామ్ వస్తే అది ఖచ్చితంగా V4 ఫామే. సో V4 ఫామ్ ఏమవుతుంది లర్నింగ్. లర్న్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. లర్న్డ్ లేదా లర్న్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. అంటే పాస్ట్ S2 వాక్యాలు రాయడానికి స్టాప్ పాస్ట్ సెంటెన్సెస్ రాయడానికి ఈ V2 పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తారు. లర్న్డ్ లేదా లర్న్డ్ అవుతుంది. V3 ఫామ్ ఏమవుతుంది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుంది లర్న్కి లర్న్డ్ లేదా లర్న్డ్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది లర్న్కు విల్ ప్లస్ V1 వర్బ్ ఏమవుతుంది లెర్న్. విల్ ప్లస్ లెర్న్ విల్ లెర్న్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ విల్ లెర్న్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? కమింగ్ అనేది మెయిన్ వర్బ్గా తీసుకుంటే ఈ కమింగ్ అనేది V4 ఫామ్ అవుతుంది. కమింగ్కు తెలుగు అర్థం ఏమిటి వచ్చుట. ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది కమ్. పాస్ట్ వర్బ్ V2 ఏమవుతుంది కేమ్. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 ఏమవుతుంది కమ్. ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 కదా విల్ ప్లస్ కమ్ విల్ కమ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది విల్ కమ్ అవుతుంది. V5 ఫామ్ ఏమవుతుంది కమ్. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 ఫామ్ అవుతుంది. V5 ఫామ్స్ అన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూస్ చేయాలి. సో కమ్కు V5 ఫామ్ ఏమవుతుంది కమ్స్ అవుతుంది. గోయింగ్కు తెలుగు అర్థం ఏమిటి వెళ్ళుట. ఇది గోయింగ్ అనేది V4 ఫామ్ అవుతుంది. ఎందుకంటే ING ఫామ్ వచ్చింది కాబట్టి. ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది గో. V5 వర్బ్ ఏమవుతుంది గోస్ అవుతుంది. పాస్ట్ వర్బ్ ఏమవుతుంది వెంట్. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఏమవుతుంది గాన్. విల్ గో అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. స్టడీయింగ్కు తెలుగు అర్థం ఏమిటి చదువుకొనుట. స్టడీయింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. స్టడీ అనేది V1 వర్బ్ అవుతుంది. స్టడీస్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్టడీడ్ అనేది ఇక్కడ పాస్ట్ వర్బ్ V2 అవుతుంది. పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ V3 ఏమవుతుంది అంటే స్టడీడ్ అవుతుంది. విల్ స్టడీ అనేది ఇక్కడ స్టడీకు ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. హియరింగ్కు తెలుగు అర్థం ఏమిటి వినుట. హియరింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. హియర్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. హియర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. హర్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ అవుతుంది. హర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ హియర్ అనేది విల్ హియర్ అనేది ఇక్కడ
ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. టెల్లింగ్ తెలుగు అర్థం ఏమిటి? ఎదుట చెప్పుట. టెల్లింగ్ అనేది ఇక్కడ V4 ఫామ్ అవుతుంది. వర్బుకు V4 ఫామ్ అవుతుంది. టెల్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. టెల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. టోల్డ్ అనేది ఇక్కడ V2 పాస్ట్ వర్బ్ అవుతుంది. టోల్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ V3 వర్బ్ అవుతుంది. విల్ టెల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. స్పీక్ అంటే ఏమిటి తెలుగులో? మాట్లాడు లేదా మాట్లాడుట. స్పీకింగ్ అంటే మాట్లాడుట అని అర్థం. V1 వర్బ్ ఏమవుతుంది? ప్రెజెంట్ వర్బ్ స్పీక్. V5 వర్బ్ ఏమవుతుంది? స్పీక్స్. స్పోక్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్పోకెన్ అనేది V3 వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. విల్ స్పీక్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏ ఫార్ములా యూస్ చేయాలి? విల్ ప్లస్ V1. సో విల్ ప్లస్ V1 అంటే ప్రెజెంట్ వర్బ్ కదా. ప్రెజెంట్ వర్బ్ స్పీక్కి ఏమవుతుంది? స్పీక్. విల్ ప్లస్ స్పీక్ విల్ స్పీక్ అవుతుంది ఫ్యూచర్ ఫామ్. సేయింగ్ అంటే ఏంటి తెలుగులో అర్థం? చెప్పుట. సేయింగ్కు V1 ఫామ్ ఏమవుతుంది? V5 ఫామ్ ఏమవుతుంది? సేస్. V2 ఫామ్ ఏమవుతుంది? సెడ్. V3 ఫామ్ ఏమవుతుంది? సెడ్. విల్ సే అనేది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. క్యాచింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పట్టుకొనుట. క్యాచ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. క్యాచెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. కాట్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. విల్ క్యాచ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? వాచింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ధ్యానంగా చూచుట. వాచింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. వాచ్ అనేది V1 వర్బ్ అవుతుంది. వాచెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. వాచ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. వాచ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వాచ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. రైటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? రాయుట. V4 వర్బ్ అవుతుంది. రైట్ అనేది V1 వర్బ్ అవుతుంది. రైట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. రోట్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. రిటర్న్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ రైట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. క్లీనింగ్కు తెలుగు అర్థం ఏమిటి? శుభ్రం చేయుట. క్లీన్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. క్లీన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. క్లీన్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. క్లీన్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ క్లీన్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. క్లీనింగ్కు. వాషింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కడుగుట. వాష్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. వాషెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. వాష్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. వాష్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వాష్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. వేరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ధరించుట. వేరింగ్ V4 వర్బ్ అవుతుంది. వేర్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. వేర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఓర్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఓర్న్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ వేర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. మేకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చేయుట. మేకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మేక్ అనేది ఇక్కడ V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. మేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మేడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. మేడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ మేక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. హోల్డింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? పట్టుకొనుట, తట్టుకొను. హోల్డింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. హోల్డ్ అనేది V1 వర్బ్ అవుతుంది. హోల్డ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. హెల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. విల్ హోల్డ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫాలోయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అనుసరించుట. ఫాలోయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. ఫాలో అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఫాలోస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫాలోడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫాలోడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫాలో అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇంక్రీజింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? పెంచుట లేదా పెరుగుట. ఇంక్రీజింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. ఇంక్రీజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఇంక్రీజెస్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. ఇంక్రీజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇంక్రీజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇంక్రీజింగ్కు. డిక్రీజింగ్ అంటే ఏమిటి? తగ్గించుట. ఇంక్రీజింగ్కు ఆపోజిట్ వర్డ్ ఏమి? డిక్రీజింగ్. ఈ డిక్రీజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? తగ్గించుట. V4 వర్బ్ అవుతుంది. డిక్రీజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. డిక్రీజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. డిక్రీజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డిక్రీజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డిక్రీజ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఈ డిక్రీజింగ్కు. హేటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అసహించుకొనుట. హేటింగ్ అనేది V4 ఫామ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. హేట్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. హేట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. హేటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. హేటెడ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ హేట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. యాడింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కలుపుట, చేర్చుట. యాడింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. యాడ్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. యాడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. యాడెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. యాడెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ యాడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. హైడింగ్ అంటే ఏంటి? దాచుట. ఈ హైడింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. హైడ్ అనేది V1 వర్బ్ అవుతుంది. హైడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. హిడ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. హిడెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ హైడ్ అనేది ఇక్కడ
ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. గెట్టింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. గెట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. గెట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. గాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. గాటెన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ గెట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సెల్లింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అమ్ముట. సెల్లింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. సెల్ అనేది V1 వర్బ్ అవుతుంది. సెల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సోల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సోల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సెల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బయ్యింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కొనుట. బయ్యింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. బై అనేది V1 వర్బ్ అవుతుంది. బైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. బాట్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. బాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బై అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్టీలింగ్ అంటే ఏమిటి? దొంగతనం చేయు. స్టీలింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. స్టీల్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. స్టీల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్టోల్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టోలెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్టీల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. థింకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఆలోచించుట. థింకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. థింక్ అనేది ఇక్కడ V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. థింక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. థాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. థాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ థింక్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సెండింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పంపుట. సెండింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. సెండ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సెండ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. సెంట్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ సెండ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. పోస్టింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ప్రకటించుట, పంపుట. పోస్టింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. పోస్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. పోస్ట్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. పోస్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పోస్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ పోస్ట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అర్థమైంది లెర్నర్స్? మీరు ఏ వర్బ్కైనా సరే ఇలానే సేమ్ మెయిన్ వర్బ్ V4, V1, V5, V2, V3, ఫ్యూచర్ ఫామ్ ఇలా మీరు రాసుకోవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఖచ్చితంగా మీరు ఈ వర్బ్స్ అని నేర్చుకొని ఉంటే మీరు ప్రతిరోజు వాడే వాక్యాలలో ఈ వర్బ్స్ అనేవి ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడం మీకు ఈజీ అవుతుంది. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.